Education. Our show is based on how and why quality education is important to one's life. We discuss with renowned educationalists and speakers about the importance of quality education. For today's show, we have Mr. Venkat Tikkurthi, who is a data scientist and also a professor. So without any further delay, let's welcome him onto our show. Mr. Venkat Garu, welcome back to our show. Andy, how are you? I'm doing good, Andy. How are you? I'm doing great, Venkat Garu. Thank you so much for asking. Venkat Garu, before we get on to the topic, we decided that we will talk a little about data science. You yourself are a data scientist, and I think this is a perfect time for us to talk. Endukante chala mandi students, now it's the time that people are traveling across countries, people are moving to USA for their higher studies and, a lot of different things. So yeah, let's get on to that, Venkat Garu. First of all, Venkat Garu, our topic includes why is data science important. So koddiga manamu data science importance gurinchi matladi, maybe we can talk later about the other stuff. So yes, Venkat Garu, now it's you. Data science or data scientist, data analytics, these are all like buzzwords, and also is a lot of demand right now. See, data is like, without data, we cannot analyze. Without data, first of all, data is the very, very important. But without statistics, we cannot analyze. So, data ki statistics ki, there is an interrelationship between these two, data and statistics. See, data science అనేటువంటిది ఒకప్పుడు like మొత్తం డేటా తీసుకున్నారనుకోండి, ఒక 5 GB data is enough, or even 10 GB, or even like 1 terabyte is more big. Now మన కంప్యూటర్స్ తీసుకుంటే మినిమం 1 terabyte హార్డ్ డ్రైవ్ వస్తుంది, అయిపోగానే మనం వెంటనే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ తీసుకుంటున్నాము. డేటా అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పెరిగినటువంటి డేటాని అనాలిసిస్ చేసి, అంటే కన్వర్టింగ్ ద మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. That meaningful information helps you take better decisions. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఏంటంటే, మనం వాల్మార్ట్కి వెళ్ళామనుకోండి, ఒక రిజిస్టర్ అవ్వండి అంటాడు, లేకపోతే అమెజాన్కి వెళ్ళామనుకోండి, ఒక అకౌంట్ ఓపెన్ చేయండి అంటున్నారు. సో ఏమైపోతుంది, వాళ్ళకి టూ మచ్ ఆఫ్ డేటా ఈజ్ దేర్, టూ మచ్ ఆఫ్ డేటా. ఈ టూ మచ్ ఆఫ్ డేటాని మనం ఏం చేస్తున్నారంటే అనాలిసిస్ చేస్తారు. కస్టమర్స్ హూ వాంట్స్ టు బై దిస్ ప్రోడక్ట్ బాట్ విచ్ ప్రోడక్ట్స్, అంటే కస్టమర్ ఈ ప్రోడక్ట్ కొన్నటువంటి కస్టమర్ ఎలాంటి ప్రోడక్ట్స్ కొంటున్నారు అనేది ఎనాలిసిస్ అవుతుంది. ఎనాలిసిస్ అయినప్పుడు మనం ఆ ప్రోడక్ట్ క్లిక్ చేయగానే కింద మనకు ఒక చిన్న స్ట్రిప్ తయారవుతుంది, కస్టమర్స్ హూ బాట్ దిస్ ప్రోడక్ట్ బాట్ దీస్ ప్రోడక్ట్స్ ఆల్సో అని చెప్పేసి. వెంటనే మనం ఏం చేస్తాం, దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ అస్ అని చెప్పి మనం ప్రోడక్ట్ కొనేస్తాం. అంటే మనకి తెలియకుండానే మనం ఒక ప్రోడక్ట్ కొందామని మనం లోపలికి వెళ్ళిన వాళ్ళం, డెఫినెట్ గా ఇట్ ఎండ్ అప్ విత్ 5 to 6 products. సో అలాంటి రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర డేటా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఉండాలి అంటే ఎవ్రీ మినిట్ టన్స్ ఆఫ్ ట్రిలియన్స్ మెగాబైట్స్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. సో ఆ డేటాని అనాలిసిస్ చేయడం, అనాలిసిస్ చేయడానికి డేటా సైన్స్ అనేటువంటి ఒక పదాన్ని వాళ్ళు పట్టుకొచ్చారు. దిస్ గుడ్, డేటా సైన్స్. వాట్ ఈస్ మెంట్ బై సైన్స్? సైన్స్ అంటే ఏమిటి? ది ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ట్రూత్. నిజాన్ని కనిపెట్టేటువంటి పద్ధతిని సైన్స్ అంటాం. నిజం అని చెప్పట్లేదు, నిజాన్ని కనిపెట్టే పద్ధతిని సైన్స్ అని చెప్తాం. సి డేటా సైన్స్, డేటాలో ఉన్నటువంటి నిజం, డేటాలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి. ఓకే, దేర్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. వితౌట్ స్టాటిస్టిక్స్ వీ కెనాట్ అనలైజ్ ద డేటా. సో కాబట్టి స్టాటిస్టిక్స్ ఏం కావాలి? డేటా సైన్స్ అనేటువంటి నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వరల్డ్ ఈజ్ లైక్ ఏ గ్లోబల్ విలేజ్. ఈ విలేజ్ లాగా అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ లైక్ పీపుల్ ఆర్ సిటింగ్ ఇన్ ఇండియా అండ్ వర్కింగ్ విత్ యుఎస్ క్లయింట్స్. సో ఇప్పుడు వాల్మార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేకపోతే ఈవెన్ హోమ్ డిపో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియాలో కూర్చొని పనిచేస్తున్నారు. అలాంటప్పుడు దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్ టన్స్ ఆఫ్ మిలియన్స్, నాట్ ఈవెన్ మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ డేటా. దే ఆర్ గోయింగ్ టు work on those billions of data. So for that case, so data science is like an amazing area. Plenty of opportunities are available for next 10 to 20 years for sure. So kabatti mana Indian universities, like lot of universities, they are starting data science as a
కోర్స్ లైక్ ఈవెన్ బ్యాచులర్స్ లో డేటా సైన్స్, మాస్టర్స్ లో డేటా సైన్స్ చేస్తున్నారు. చేసినటువంటి వాళ్ళు ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డేటా సైన్స్ అనగానే ఏదో ఒక 4 సబ్జెక్టు చదివేసి ఆ 4 ఫార్ములాలు బై హార్ట్ చేసి ఇదే డేటా సైన్స్ ఇదే అని చెప్పేసి మనం చెప్పే పరిస్థితిలో లేదు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని కార్పొరేట్స్ ఎలా యూస్ చేసుకుంటున్నాయి అనేటువంటిదే మోర్ ఇంపార్టెంట్. అంటే కార్పొరేట్ లో డేటా అనేది ఎలా యూస్ అవుతుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఆ డెసిషన్స్ ఎట్లా కంపెనీకి ఉపయోగపడతాయి అనేటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయగలిగితే దట్ షుడ్ బి అడ్వాంటేజ్. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంది. బట్ అమెరికా లాంటి దేశంలో ఆ గ్యాప్ ఎంత ఉంటుంది? కొంచెం తక్కువగా ఉంటుంది. అంతే, గ్యాప్ ఉంటుంది, నేచురల్లీ గ్యాప్ ఇస్ దేర్. బట్ ఇండియాలో ఏమవుతుంది, గ్యాప్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్యాప్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియా లాంటి దేశంలో ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ ఇంటరాక్షన్. అందుకనే ఇప్పుడు ఈ మధ్య కొన్ని గవర్నమెంట్స్ కానీ కొన్ని యూనివర్సిటీస్ కానీ ఏంటి ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాయి. వాళ్ళు ఇంటర్న్షిప్ అనగానే ఏమైపోతుంది, వాళ్ళు కార్పొరేట్ లోకి వెళ్ళాలి. కార్పొరేట్ లోకి వెళ్ళినప్పుడు కార్పొరేట్ లో వాళ్ళు ఎట్లా డీల్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఇండస్ట్రీతో సంబంధించినటువంటి ఇంటరాక్షన్ అనేది ఏర్పడుతుంది. డెఫినెట్లీ దట్ ఇంటరాక్షన్ ఈజ్ హెల్ప్స్. ఈ డేటా సైన్స్ సైడ్ లో కూడా అంతే. ఎక్కువ డేటా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కి వెళ్ళిపోయి వీ వాంట్ టు ఎనలైజ్ ద డేటా, వీ వాంట్ టు గివ్ సమ్ కన్క్లూషన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఈస్ రిక్వైర్డ్. Yes. So Venkat Garu, let's talk about how people are studying data science, and a lot of people are moving to USA, especially because they're saying that US has one of the top education system there. So how important is it to get a data science degree, Venkat Garu, and how important is it to get a quality degree rather than just another degree from a college or something like that? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే డేటా సైన్స్ అనేటువంటిది బ్యాచులర్స్ లో ఇండియాలో చేసేస్తున్నారు. ఇండియాలో బీటెక్ డేటా సైన్స్ అని, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని రకరకాల కోర్సెస్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే అసలు బేసిక్ గా మనం క్వాలిటీ అన్న పదం మనం డిస్కస్ చేసేటప్పుడు, ఇప్పుడు క్వాలిటీ అన్న పదానికి డెఫినేషన్ ఏంటి? బై ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు గెట్ ఏ ఆపర్చునిటీ. కాలేజీ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఐడెంటిఫై చేయడానికి బిల్డింగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏది కాదు, ఆ కాలేజీలో ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేటువంటిది ఒక్కటే మోర్ ఇంపార్టెంట్ పార్ట్. ఈ ప్లేస్మెంట్ రావాలి అంటే వాళ్ళు కార్పొరేట్ ఇంటర్వ్యూస్ ని వాళ్ళు క్రాక్ చేయగలగాలి. కార్పొరేట్ ఇంటర్వ్యూస్ ని ఎలా క్రాక్ చేస్తారు? కార్పొరేట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పగలిగితే చాలు. కార్పొరేట్ లో ఉన్న సిచ్యువేషన్స్ చెప్పగలిగితే సరిపోతుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐఎమ్ గివింగ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి, లైక్ కిమ్స్, నిమ్స్ ఎక్సెట్రా 10 హాస్పిటల్స్ ఉన్నాయి. సపోజ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్, like you are going to the hospital. See, commercial అన్న పదం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? they want to make more profit. They want to make more profits. That's the very important. So in this situation, so they don't want to spend too much money. They don't want to invest new doctors. They don't want to recruit new doctors. They don't want to put anything, but they want to increase their profits is more and more. For that case, what exactly as a data analyst is going to do? He is going to identify the average bed time of a patient. So think about the logical. సే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా లాభాలు రావాలంటే ఏం చేయాలి? యావరేజ్ బెడ్ టైమ్ ఆఫ్ ఏ పేషెంట్ ని మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేయగలిగితే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ యావరేజ్ బెడ్ టైం 10 days ఉంది అనుకోండి, ఈ సంవత్సరం దాన్ని మనం 5 days కి కన్వర్ట్ చేయగలిగితే డబుల్ ద పేషెంట్స్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, డబుల్ ద పేషెంట్స్ కి ఇవ్వచ్చు. సో కాబట్టి ఏంటి, ఒక బిజినెస్ సిచ్యువేషన్ బట్టి మనం వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఏ డెసిషన్. అంటే అర్థం ఏంటి? డేటాను స్టడీ చేయాలి. ఒక ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. ఎయిర్లైన్ ఇండస్ట్రీ దే వాంట్ టు మేక్ ఇట్ ప్రాఫిట్స్. వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ? దే డోంట్ వాంట్ టు కీప్ దేర్ మెషిన్స్ ఐడిల్. అంటే మెషిన్స్ ఐడిల్ అంటే విమానాలని ఖాళీగా ఉంచకూడదు, ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో హౌ దే వాంట్ టు డూ దిస్? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ మై మెషిన్స్ ఐడిల్.
కంటిన్యూస్ గా. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ 2:50కి వచ్చేస్తుంది. సేమ్ ఫ్లైట్ ఈస్ గోయింగ్ టు దుబాయ్ బై 4:20కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఫస్ట్ 30 minutes ఈస్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్యాసింజర్స్ అందరూ వచ్చేస్తారు. నెక్స్ట్ 30 minutes క్లీనింగ్ ద హోల్ ఫ్లైట్. నెక్స్ట్ 30 minutes ఈస్ గెటింగ్ న్యూ ప్యాసింజర్స్. సేమ్ క్రూ ఈస్ టేకింగ్ బ్యాక్. సేమ్ క్రూ అంటే సేమ్ పైలట్ తీసుకెళ్తారా? తీసుకెళ్లారు. క్రూ ఈస్ డిఫరెంట్ బట్ మెషిన్ ఈస్ సేమ్ మెషిన్. సో బికాస్ దే డోంట్ వాంట్ టు కీప్ దేర్ మెషిన్స్ ఐడిల్, దట్స్ ద కాన్సెప్ట్. అక్కడ వాళ్ళు ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు. అంతేగాని ఆ మెషిన్ అక్కడ వచ్చి ఉండేసేసి నెక్స్ట్ డే దాకా ఉండి బయలుదేరి వెళ్తుందా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్లీ బిజినెస్ ను బట్టి వాళ్ళ ఐడియాస్ వాళ్ళు త్రో చేయగలగాలి. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ ఉంది. హోటల్ ఇండస్ట్రీలో ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి? వేస్టేజ్ ని మినిమైజ్ చేయాలి. లేకపోతే ఆక్యుపెన్సీ రేషియో పెంచగలగాలి. ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉందో చూడాలి. హౌ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద ఆక్యుపెన్సీ రేషియో. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ని మనం చెప్పగలిగామనుకోండి, అది డేటా సైన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ చెప్పాలి అంటే అర్థం ఏంటి? సొల్యూషన్స్ ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద యావరేజ్ మినిమం యావరేజ్ బెడ్ టైమ్ ఆఫ్ ఏ పేషెంట్, అక్కడ లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. డేటా కలెక్షన్ ఉంటుంది. డేటా కలెక్షన్, హౌ డు యు ఆర్ కలెక్టింగ్ ద డేటా. ఒక పేషెంట్ లోపలికి వచ్చిన వెంటనే టైం రికార్డ్ అవుతుంది, ఆ టైం తీసుకోవాలి. ఆ పేషెంట్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు టైం రికార్డ్ అవుతుంది, ఆ టైం తీసుకోవాలి. సో వాట్ ఆర్ ద ఈ రెండు టైమింగ్స్ యొక్క వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ ఏం జరిగిందో తెలిసిపోతుంది. ఏ ట్రీట్మెంట్ కి ట్రీట్మెంట్ మధ్య గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ని మినిమైజ్ చేయగలమో చూడాలి, మినిమైజ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే టెక్నో ఫంక్షనల్ అన్న పదం ఉపయోగించుకోవాలి. టోటల్ గా ఫంక్షనల్ కాదు, టోటల్ గా టెక్నికల్ కాదు, టెక్నో ఫంక్షనల్ అన్న పదం. యాజ్ ఎ డేటా అనలిస్ట్ యూ షుడ్ ఫెమిలియరైజ్ విత్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్. ఇవి రెండు మీకు తెలిసాయనుకోండి, తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా దట్ విల్ బి మచ్ మోర్ అప్రోప్రియేట్, మోర్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు చెప్తున్నారు యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఈ రోజు డేటా సైన్స్ అప్లై చేస్తున్నాయి. అక్కడ ఫ్యాకల్టీ ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యుఎస్ లో చూసారనుకోండి, data science is the more important profession. It's the more like attractive and more rewarding career right now. So kabatti ilanti data scientist evarana hire chestunna ante part time gaano hire chestunna అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా సైన్స్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనగానే ఒక సెట్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ప్రోగ్రామర్ అని చెప్పేసి మనం డెఫినేషన్స్ చెప్పేస్తాం. C++ డెఫినేషన్. ఈ డేటా సైన్స్ లో అలాంటి డెఫినేషన్స్ చెప్పాలి అంటే వాళ్ళకి తెలియాల్సిన ఉండాలి. ఫస్ట్ ఈజ్ క్యాలిక్యులస్ గురించి కొంచెం ఐడియా ఉండాలి, ఆల్జిబ్రా గురించి తెలియాలి, మ్యాథమెటికల్ ప్రోగ్రామింగ్ రాసుకునేటప్పుడు స్టాటిస్టిక్స్ ఐడియా ఉండాలి, ప్రాబబిలిటీ తెలియాలి, ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్సెస్ ఇవి తెలియాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళ సిలబస్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డేటా సైన్స్ సిలబస్ ఉన్నదా లేదా మనం చూసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ టైం ఇస్ ఎ గుడ్ టైం యాక్చువల్లీ. పీపుల్ వాంట్స్ టు టేక్ ఎ డెసిషన్, దే వాంట్ టు జాయిన్ ఇన్ కాలేజెస్. ఈ కాలేజ్ చేరేటప్పుడు చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ లో డేటా సైన్స్ అన్నప్పుడు వాళ్ళు సిలబస్ ఓపెన్ చేయాలి, సిలబస్ ఓపెన్ చేసి చూడాలి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లైక్ MIT ఎక్సెట్రా యూనివర్సిటీస్ లో యొక్క సిలబస్ తీసుకోవాలి. ఆ సిలబస్ రెండు కంపేర్ చేయాలి. ఈ సిలబస్ ఎంతవరకు కంపారిజన్ ఉంది చూడాలి. చూసిన తర్వాత ఆ సిలబస్ ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు చేరాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యాకల్టీ అన్నప్పుడు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఎంత ఉందో చూడాలి. ఇండస్ట్రీ ఇంటరాక్షన్ అంటే ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ గా కాలేజీలకు వస్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్ గా స్టూడెంట్స్ కు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్. ఈ ప్లేస్మెంట్ అనేది హౌ మచ్ ఈస్ ద రేట్ ఆఫ్ ప్లేస్మెంట్స్? 100% ఆర్ ఈవెన్ 90%. ఏ కంపెనీలో వస్తున్నాయి ప్లేస్మెంట్ అనగానే కంపెనీ పేర్లు ఏమి వస్తున్నాయి? ఈజ్ మేబీ గూగుల్ ఆర్ అమెజాన్ ఆర్ ఇన్ఫోసిస్ ఎక్సెట్రా. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. అప్పటిదాకా తీసుకోలేదు అనుకో, అవన్నీ ఇంత ఎక్స్ప్లోర్ చేయకుండా డెసిషన్ తీసుకున్నారనుకోండి, డెసిషన్ తీసుకున్నప్పుడు రేపు ఈ 4 years చదివిన తర్వాత వాళ్ళకి సరైన అవకాశం దొరకకపోతే చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఈరోజు స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీలోనో ఒక కాలేజీలోనో చేరాలి అంటే ఖచ్చితంగా ఇన్ని యాక్టివిటీస్ వాళ్ళు టార్గెట్ చేసుకోవాలి. స్టూడెంట్స్, పర్టికులర్లీ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తో కూర్చొని డిస్కస్ చేయాలి. ఏ యూనివర్సిటీ బెటరు,
ఎంత బాగుంటుంది అనేటువంటి చూడాలి. ఇప్పుడు నాకు తెలుసు చాలా యూనివర్సిటీస్ డేటా సైన్స్ కోర్సెస్ స్టార్ట్ చేశాయి, స్టూడెంట్స్ చేరుతున్నారు. కాకపోతే చేరే ముందు డేటా సైన్స్ బాగుంది అనుకుంటున్నారు. ఎవరికి బాగుంటుంది? మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే అది బాగుంటుంది. మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే అది మళ్ళా ఇంకొక డిగ్రీ లాగా అయిపోతుంది, ఇంకో డిగ్రీ సర్టిఫికేట్ లాగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అనేది మెయిన్ మన ఉద్దేశం. Yes. So Venkat Garu, can we talk a little about the job opportunities for data science? I mean, you just talked about how important data science is. So can we go to the job opportunities, especially in USA right now? Oh, US, particularly in US, there are plenty of opportunities. Even in India also, you want plenty of opportunities for data science, data analyst, actually. But even in India also, Chennai IIT is almost 5 million jobs are available in India. 5 million అంటే దాదాపు 50 లక్షల జాబ్స్ అనేవి ఇండియాలో వస్తున్నాయి డేటా సైన్స్. బట్ క్వాలిటీ పీపుల్ లేరు అని చెప్పేసి వాళ్ళు రీసెంట్ గా ఒక సర్వే చేశారు. సో కాబట్టి దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇండియాలోనే 5 మిలియన్ జాబ్స్ ఉన్నాయి అంటే అమెరికాలోనూ, కెనడాలోనూ, లేకపోతే యూకేలోనూ ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ దానికి ఒక 4 times ఎక్స్ట్రా జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే డేటా సైన్స్ అనగానే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కాస్త గుస్తో ఉండాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్, స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ కావాలి. 2, మూడవది విజువలైజేషన్ అనాలిసిస్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్. సో కాబట్టి దానికి ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాల్సి వస్తుంది. ఇట్ మే బి లైక్ SAS కావచ్చు, ఇట్ కెన్ బి R కావచ్చు, ఇట్ మే బి పైథాన్ కావచ్చు. కానీ వాళ్ళు నేర్చుకునేటువంటిది ఏ టెక్నాలజీ అయినా సరే పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగారు అనుకోండి, దట్ ఈస్ మచ్ మోర్ అడ్వాంటేజ్. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ తీసుకోవాలి. ఏదో జస్ట్ ఒక సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను అంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 1 or 2 certifications, if they are able to get it, absolutely that should be advantage, particularly for people who wants to enter into data science. Particularly for those who are getting data science course, they are able to get like SAS certification, SAS full form is statistical analysis system. Data statistical analysis, these two are interrelated. So kabatti kachithanga people wants to take that SAS certification is always advantage when they are coming into corporate. So adi okati. Ikapothe universities and anni universities almost pretty much they are starting these courses. Definitely that will be advantage. Opportunities వచ్చేసరికి I'm sure very positive. So many opportunities are available exclusively for data science students, provided they have good technical skills, good technical and analysis skills. Analysis skills is very important because we want to analyze the data. How we want to analyze, that's a different story. So definitely చాలా ఉన్నాయండి ఆపర్చునిటీస్కి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డేటా సైన్స్ ఏరియా. Yes. Venkat Garu, when I was searching a little about, data science and, something like that, I found coding. So people are, whatever articles that I'm reading, there's like, okay, they should be proficient in coding. They should have a lot of idea about coding. What is your take on that? Is coding and data science are they very related to each other? And can you explain a little about it? Depending upon, because for example, again క్వశ్చన్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు బీటెక్ కంప్లీట్ చేసి మీరు రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న వైట్ పేపర్ ఇచ్చి ఒక చిన్న ప్రోగ్రామ్ రాయమంటారు. హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయమని చెప్తారు. ఐఎమ్ వెరీ స్కేర్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ అన్నప్పుడు జనాలు ఏమన్నా అసలు జాబ్ వస్తుందా? జాబ్ రాదు. ఎందుకంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత కాస్త కూస్త కోడింగ్ అనేటువంటి నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. కోడింగ్ అంటే అర్థం ఏంటి? ఏ లాజికల్ థింకింగ్ ని పేపర్ మీద పెడుతున్నాం అంతే. మనం కోడింగ్ అంటే ఎక్కడి నుంచో రాదు. వాట్ ఎవర్ ద లాజికల్ థింకింగ్ లేనప్పుడు మీరు కోడింగ్ రాయలేరు. ఎందుకంటే జనరల్ గా కోడ్ రాసేటప్పుడు కొన్ని సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి, ఎవరు పట్టించుకోరు. అవన్నీ కామన్ థింగ్. ఇప్పుడు నేను రాసినప్పుడు కూడా ప్రోగ్రామ్ ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి, అవన్నీ ఫిక్స్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కామన్ టాస్క్. సో ఎర్రర్స్ అనేవి లేకుండా ఏమి ఉండవు, ఖచ్చితంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి. కానీ బట్ వేర్ యూ నీడ్ టు రైట్ సంథింగ్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇకపోతే కోడింగ్ అనేటువంటి, ఇప్పుడు పైథాన్ తీసుకున్నారనుకోండి, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. R is a programming language. SAS is a programming language. In this programming language means it has coding. How much coding is required? For example, if you see Python,
hardcore, so much of coding knowledge is required, or is little bit less. Little bit less. There are a lot of procedures are there. Little bit less. If you see like a SAS programming, I'm very positive. 50%. It may be less than 50%. 50% coding knowledge is required. Less than 50%. So remaining if I want to calculate standard deviation, if I want to calculate correlation, for example, relationship between two variables, formula, you know that formula. Formula in statistics law. I want to prove that relationship between two variables. దానికి ఏం చేయాలి, నేను కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కొరిలేషన్ కోఎఫిషియంట్? కోవేరియన్స్ ఆఫ్ XY డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ X ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ Y. వాట్ ఈస్ కోవేరియన్స్? 1/n సిగ్మా XY మైనస్ X బార్ Y బార్. సో నేనేం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి. 1/n సిగ్మా XY మైనస్ X బార్ Y బార్, దానికి ఫార్ములా రాసుకోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ కి ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. చేసిన తర్వాత కోవేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ప్రోగ్రామింగ్ రావాలి. కానీ SAS ఏం చేసిందంటే ప్రోగ్రామ్ రాసేసింది. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. మీరు వర్రీ అవ్వక్కర్లేదు. జస్ట్ లైక్ యాజ్ ఎలా అంటే, ఇప్పుడు మీరు కప్పు కాఫీ తాగాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మైక్రోవేవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక 2 minutes కప్పు కాఫీ మిల్క్ పెట్టేసేసి ఒక 2 minutes టైం పెట్టుకుంటే మీ కప్పు కాఫీ మీకు వచ్చేస్తుంది. ఈ SAS అనేటువంటిది ఒక మైక్రోవేవ్ లాంటిది. సో మనం ఏం చేస్తున్నాం, మనం డేటాను లోపలికి పుష్ చేస్తున్నాం. వీ వాంట్ టు ఎంటర్ which procedure is required, ఆ ప్రొసీజర్ ఇస్తున్నాము. ఫైనల్లీ వీ విల్ గెట్ ఏ అవుట్పుట్. లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు అక్కర్లేదు. సో కాబట్టి ప్రోగ్రామింగ్ ఐటమ్ కష్టము అనుకున్నటువంటి వాళ్ళు ఈ SAS లాంటి ప్రోగ్రామింగ్ నేర్చుకోగలిగితే కనుక డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అంతేగాని నాకు ప్రోగ్రామింగ్ రాదు అని పైథాన్ జోలికి వెళ్ళారనుకోండి, దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం అవుతుంది. బట్ వేరే డిమాండ్ లేదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ ని బట్టి, అంటే వాళ్ళకున్న స్కిల్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. డేటా సైన్స్ తీసుకున్నప్పుడు అగైన్ చెప్తాను, డేటా SAS, statistical analysis system. So SAS, statistical analysis means if we have a data, then only we are going to analyze. If we don't have data, we cannot analyze it. So kabatti these two are interrelated. So of course, there is like a deep learning is required, machine learning is required, analysis is required. All these things, they're part of their curriculum. They are able to get all these things. But practically speaking, person to person, it will vary. So 50%, less than 50% coding is required, particularly for. అసలు నా కోడింగ్ అంటే భయము, నేను అసలు కోడింగే రాయలేను అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ట్యాబ్లు అని విజువలైజేషన్ సాఫ్ట్వేర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, అవి నేర్చుకోవచ్చు. కానీ వాటికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి అవకాశాలు. ఎందుకంటే క్లిక్ చేయడం ఒకటే కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటము, క్లిక్ చేయటం ఉంటుంది. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిక్ చేసేటువంటి వాళ్ళకి గంటకు $60 పే చేస్తారా? చాలా సింపుల్ గా ఆలోచించండి. ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ ఒక కంప్యూటర్ ఇండస్ట్రీ తీసుకుంటే 100 మంది ఉన్నటువంటి కంప్యూటర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 60 to 70 పీపుల్ ఇండియన్స్ ఉంటారు. particularly programming side Indians ఉంటారు. Why 60 to 70% are Indians? Because very simple logic, Indians are very strong in mathematics. Mathematics లో Indians by birth they are very strong in mathematics. కాబట్టి ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ లో మనం స్ట్రాంగ్ గా ఉన్నామో ఆటోమేటిక్ గా మనం కంప్యూటర్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం అది. సో కాబట్టి డెఫినెట్ గా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఈస్ దేర్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాని నేను ప్రోగ్రామింగ్ నాకు రాదు, ప్రోగ్రామింగ్ నాకు కష్టము, ప్రోగ్రామింగ్ టఫ్ అన్నప్పుడు ఇదే పని చేసేటువంటిది అమెరికన్ చేసేస్తారు కదా. దానికోసం అని చెప్పేసి గంటకి $60-70 పే చేయడం అనేటువంటిది లేదు. సో కంపల్సరీగా గంటకి మనకి మంచి అవర్లీ బిల్ రేట్ కావాలి అనుకునేటట్టయితే వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ లాజికల్ థింకింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఫర్ దట్ కేస్ 4 సంవత్సరాలు బీటెక్ డిగ్రీ ఈజ్ ఎనఫ్. అది కూడా చెప్తున్నాను నేను. 4 సంవత్సరాల పాటు కాలేజీలో ఉన్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఆ సింపుల్ క్వశ్చన్ అదే. ఎవరైనా అడిగినప్పుడు వాడు చెప్తారనమాట. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, మ్యాథమెటిక్స్ లో d/dx ఆఫ్ u/v ఫార్ములా ఏంటి అన్నాం అనుకోండి. డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. కొంతమందికి ఈ ఫార్ములా కూడా గుర్తుండదు. గుర్తుండకుండా వాళ్ళు ఇంటర్మీడియట్ లో దే గాట్ లైక్ 960 మార్క్స్ 970 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 1000. సో ఆ మార్క్స్ ఎలా వస్తున్నాయి? ఇందాక మీరు చూసారా, డిగ్రీ అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్ మాత్రం కాదు.
కాదు. అలా పీస్ ఆఫ్ పేపర్ గా ఉన్నటువంటి డిగ్రీతో ఉద్యోగాలు అనేవి రావు. సో కంపల్సరీగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనం ఆలోచించాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ వాంట్స్ టు గెట్ ఏ ఆపర్చునిటీస్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ద స్టూడెంట్స్. ఎవరైతే డేటా సైన్స్ అనేటువంటిది అమేజింగ్ కెరియర్, ఎక్సలెంట్ కెరియర్, బట్ వేరస్ ఆ కెరియర్ పాత్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మొత్తం దే వాంట్ టు అనలైజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఈ టెక్నాలజీ మంచిగా ఉంది అన్నప్పుడు ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అటానమస్ కాలేజెస్ ఉంటాయి, వాళ్ళకి సిలబస్ ని మార్చుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే యూనివర్సిటీస్ ఈజ్ లిటిల్ బిట్ టఫ్, బట్ అటానమస్ కాలేజెస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ సిలబస్ ని కొంచెం మార్చుకునే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ ఏ టెక్నాలజీకి ఎక్కువ డిమాండ్ ఉంటుందో, ఏ టెక్నాలజీకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయో టక్కన వాళ్ళు మార్చుకునే అవకాశం వచ్చేస్తుంది. సో అలా మార్చుకుంటూ కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ గా అప్డేట్ చేసుకుంటూ ఉంటే స్కిల్ సెట్ ని, డెఫినెట్లీ దట్ విల్ బి అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్. Yes. Finally, Venkat Garu, algorithms and data structures, and all of these are some of the, terms of data science. Let's talk about the interview process. When one is preparing for an interview process, what do you think, must they include and must they have a knowledge about? డెఫినెట్ గా డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ నాలెడ్జ్ ఉండాలండి, లేకపోతే కష్టమైపోతుంది ఖచ్చితంగా. అసలు డేటా స్ట్రక్చర్ అంటే తెలియాలి, ఇప్పుడు డేటా బేస్ అంటే తెలియాలి, హౌ వీఆర్ రైటింగ్ డేటా స్ట్రక్చర్స్. ఇప్పుడు అల్గారిథం రాయాలి, అల్గారిథం ఈజ్ నథింగ్ బట్ ఏ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మీరు కోడ్ రాసేటప్పుడు ఏంటి, అల్గారిథం రాసుకున్నారనుకోండి, కోడ్ రావడం ఈజీ అయిపోతుంది. డెసిషన్ బాక్స్ ఉంటుంది, if sex is equal to male do this, if sex is equal to female do this, something like that type of diagrammatic రిప్రజెంటేషన్ వేసుకోగలిగితే డెఫినెట్ గా దట్ ఈస్ ఆల్వేస్ అడ్వాంటేజ్. అలా అని చెప్పేసి అది కంపల్సరీగా కావాలి అంటే ఇనీషియల్ గా అదే నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇయర్ బీటెక్ సిలబస్ లో అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్సో బేసిక్ స్టాటిస్టిక్స్, కొరిలేషన్, క్యాలిక్యులస్ అండ్ ఆల్జిబ్రా, లిటిల్ బిట్ అబౌట్ ఆల్జిబ్రా లైక్ వెన్ డయాగ్రామ్స్, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు సిలబస్ లో యాడ్ చేయాలండి. సిలబస్ లో యాడ్ చేస్తే అప్పుడు ఏమైపోతుంది, వెరీ సింపుల్ ఒక అల్గారిథం రాసుకోవడం అనేటువంటిది, ఫ్లో చార్ట్ రాసుకోవడం అనేటువంటిది తెలిస్తే కనుక అది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఈ ఫ్లో చార్ట్ అల్గారిథం రాసిన తర్వాత ప్రోగ్రామ్ రాయడం అనేటువంటిది చాలా ఈజీ అయిపోతుంది. అది తెలిస్తే మనకి చాలా ఈజీ అవుతుంది. సో అది రాకెట్ సైన్స్ కాదు. అది ఇంకోటి కూడా చెప్తున్నాను, అది ఒక కష్టం అనుకుంటున్నారేమో, అబ్సల్యూట్ కష్టం కాదు, ఇట్స్ వెరీ సింపుల్. ఎలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు, తను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా హాల్కి వెళ్తారు. సినిమాకి తను రాను అన్నది అనుకోండి, తను ఏం చేస్తాడు, సపోజ్ సినిమా హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత టికెట్ దొరకలేదు అనుకోండి, తను ఏం చేస్తాడు, టికెట్ దొరికితే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ వేసుకోగలిగారు అనుకోండి, దట్ షుడ్ బి వెరీ ఈజీ. అదే దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అల్గారిథం ఈజీ అయిపోతుంది. సో ఫ్లో చార్ట్ రావాలి కంపల్సరీగా. దానికి సంబంధించిన డయాగ్రామ్స్, సంబంధించిన సింబల్స్ ఉంటాయి, ఈ సింబల్ కి ఈ ప్రాసెస్ అప్లై చేస్తాం అనేటువంటిది మనం తీసుకోవచ్చు. కంపల్సరీగా అవన్నీ కావాలండి, ఖచ్చితంగా డెఫినెట్ గా కావాలి. కాకపోతే అవన్నీ రాకెట్ సైన్స్ మాత్రం కాదు, అవన్నీ చాలా ఈజీ టు లెర్న్ ద థింగ్స్ ప్రొవైడెడ్ ఫ్యాకల్టీ. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యాకల్టీ. The faculty can explain all these things. Faculty hard అనుకోండి, మొత్తం కష్టమైపోతుంది అన్నమాట. Yes. Thank you so much, Venkat Garu, for tuning in. I had such a great time. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.